ఓకే, టుడే క్లాస్ వరకు పార్టీషన్ బ్రో. సో ఈ పార్టీషన్లో ఏంటంటే మీకు, సో లైనక్స్లో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్ ఉంటాయి బ్రో. ఓకే, వన్ ఈస్ లైనక్స్ లైనక్స్ లెవెల్ పార్టీషన్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి ఎల్విఎం అన్నమాట. ఈ ఎల్విఎంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్క్, అంటే లైక్ ఒక మౌంట్ పాయింట్ కనుక లైక్ స్లాష్ యాప్ డేటా అని ఒక మౌంట్ పాయింట్ ఉంది అనుకోండి. దీనికి 10 GB ఉంది ఆల్రెడీ, అంటే డిస్క్ ఆల్రెడీ 10 GB ఉంది. దీన్ని ఇంకొక 10 GB యాడ్ చేస్తే దీన్ని మనం ఎల్విఎం కాన్సెప్ట్, అంటే ఇక్కడ డిస్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎల్విఎం కాన్సెప్ట్ బాగా యూజ్ చేస్తాం అనమాట. మనం దాన్ని ప్రాక్టికల్గా చూద్దాము. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ డిస్క్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఇస్తే టు సీ ద ఫిజికల్ పార్టీషన్స్ అనమాట. ఓకే, సో ఎల్ఎస్బిఎల్కి కమాండ్ సిస్టమ్ ఎందుకు యూజ్ లాక్స్. అవుతుంది? టు సీ ద ఫిజికల్ పార్టీషన్స్ అని. ఫిజికల్ పార్టీషన్స్ అంటే ఏంటి? ఓకే, టు సీ ద ఫిజికల్ పార్టీషన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు డిస్క్ ఎంజీ డాట్ ఎంఎస్సి కొట్టారనుకోండి, డిస్క్ ఎంజీ డాట్ ఎంఎస్సి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, ఇక్కడ డిస్క్ ఎంజీ డాట్ ఎంఎస్సి కొట్టగానే ఇక్కడ నా డిస్ప్లేలోనే మీకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు సి డ్రైవ్లో వచ్చేసరికి ఏంటంటే నాకు మొత్తం 500 GB, ఇక్కడ 149 సి డ్రైవ్ ఉంది, తర్వాత డి డ్రైవ్కి వచ్చేసరికి 325 ఇచ్చాయి. అంటే ఇది రా హార్డ్ డిస్క్. ఈ రా హార్డ్ డిస్క్ నేను సి డ్రైవ్ డి డ్రైవ్ చేసుకున్నా. సో మనకు కూడా ఏంటంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వాడు ఇక్కడ నేను ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఇస్తే నాకు ఓఎస్ ఇన్స్టాలేషన్కి ఓన్లీ 8 GB ఉంది. ఇవన్నీ కూడా ఓఎస్ ఇన్స్టాలేషన్. స్లాష్ అంటేనే ఓఎస్ ఇన్స్టాలేషన్, స్లాష్ బూట్ అంటే ఓఎస్ లెవెల్ యొక్క ఇన్స్టాలేషన్ పాత్ అనమాట. ఇప్పుడు నేను న్యూ డిస్క్ యాడ్ చేశాను అనుకోండి, కొంచెం న్యూ డిస్క్ యాడ్ చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇది ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో చూసుకోండి. ఏపీ సౌత్ 2Cలో ఉంది. ఇక్కడ వాల్యూమ్స్లోకి రండి. ఓకే, వాల్యూమ్స్లోకి వస్తే ఇక్కడ జస్ట్ క్రియేటివ్ వాల్యూమ్ అని కొట్టండి. ఇక్కడ జస్ట్ నేను 10 GB అని ఇస్తున్నా. ఓకే, ఇది అక్కడ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది? 2Cలో ఉంది కాబట్టి ఇక్కడ 2C సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కిందికి రండి, ఇక్కడ క్రియేటివ్ వాల్యూమ్ కొట్టుకోండి. మళ్ళీ నేనేం చేస్తానంటే ఎల్విఎం కోసం ఇంకొక డిస్క్ కూడా యాడ్ చేస్తా. ఎందుకు? నేను ఎల్విఎం కూడా చెప్తాను కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ వాల్యూమ్స్ అని కొట్టుకొని ఇక్కడ మళ్ళీ క్రియేటివ్ వాల్యూమ్ కొట్టుకొని ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ ఇప్పుడు 20 GB అని ఇస్తాను. ఓకే, సో ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 2C అని ఇస్తాను. మళ్ళీ కిందకి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ క్రియేటివ్ వాల్యూమ్ కూడా వేస్తాను. ఇప్పుడు సర్వర్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, సర్వర్ లెవెల్లో నాకేంటి, ఇక్కడ నేను ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఇస్తే జస్ట్ నాకు ఓన్లీ ఓన్లీ నాకు ఏం అవ్వబడ్డాయి? ఓన్లీ 8 GB అవ్వదు. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, దీంట్లోకి యాడ్ చేయాలి కదా. ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి జస్ట్ రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ ఇవన్నీ కూడా వాల్యూమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ ఏది అవైలబుల్ లేదు మీకు చూపిస్తుంది ఆల్రెడీ. ఓకేనా, మీకు యూజ్ ఏది ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ నాకు ఓన్లీ కొన్ని 2Aలో ఉన్నాయి. నాకు ఇక్కడ చూడండి 2Cలో కావాలి, ఇక్కడ 2Cలో కావాలి. ఇప్పుడు నేను యాడ్ చేసింది ఎంత? యాక్చువల్గా 10 GB, అవునా? సో మీకు పైకి వస్తే మౌస్ కర్సర్ సైడ్ అనండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 10 GB ఉంది కదా. ఈ 10 GB ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో చూసుకోండి. 2Cలో ఉంది, ఇది అవైలబుల్లో ఉంది, ఇది 2Cలో ఉంది. ఫైన్, ఇక్కడ నేను అటాచ్డ్ ద వాల్యూమ్ కొట్టేస్తాను. ఇక్కడ అటాచ్డ్ ద ఇది మనం వాల్యూమ్ అంతా VMware లో చేస్తాం కదా బ్రో? అంతే. ఇక్కడ అంతే, అక్కడ VMwareలో చేస్తాం బ్రో. ఇక్కడ ఆర్పిఎం సర్వర్ అని ఉంది. యాడ్ డిస్క్ అని ఉంటుంది. యాడ్ డిస్క్ లో కొట్టేసి అంతే 10 GB కథ, 20 GB అంతే ఇచ్చేసుకొని డేటా స్టోర్ ఇచ్చేస్తే అంతే బ్రో, యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చి LSBLK కొట్టి ఫార్మాట్ డిస్క్ కొడతాము. అంతే అంతే. సో ఇక్కడ ఉమ్. చూడండి, ఇక్కడ 2C ఉంది. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది కూడా రా ఫార్మాట్ లోనే వస్తుంది కదా? ఇది కూడా రా ఫార్మాట్ లోనే వస్తుంది బ్రో. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పుడు EXT ఫార్మాట్ లోకి మనం చేంజ్ చేసుకుంటాం కదా? అంతే XFX అంతే EXT అంతే బ్రో. ఫార్మాట్ లో. ఉమ్. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అటాచ్ ద వాల్యూమ్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఆర్పిఎం సర్వర్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇక్కడ డివైస్ ఇక్కడ మనకి స్లాష్ దేవ్ ఏదైతే ఉందో ఇక్కడ అటాచ్ ద వాల్యూమ్ కొట్టండి. ఇప్పుడు సర్వర్లోకి వచ్చారనుకోండి,
ఇక్కడ ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఇవ్వండి సరిపోతుంది. ఇప్పుడు మీకు మీనింగ్ డిఫరెన్స్ అర్థమైంది. ఇక్కడ చూడండి NVM01 ఉంది కదా, ఇక్కడ మీకు ఎల్ఎస్బిఎల్కి అనే కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి ఇగో ఈ రెండు డిస్క్లు యాడ్ అయినాయి కొత్త. ఇక్కడ ఒకటి 10 GB, తర్వాత 2N1 20 GB యాడ్ అయింది, అవునా? సో ఇప్పుడు నా సినారీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది AWS యొక్క నేమింగ్ కన్వెన్షన్ అండి. AWS యొక్క నేమింగ్ కన్వెన్షన్ మన చైతన్య చెప్పినట్టు రియల్ టైంలో ఎట్లా అనిపిస్తాయి అంటే SDB, SDC, SDD ఇట్లా అనిపిస్తాయి. ఓకే, SD ఇలా అనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడేంటి నేను ఒక 10 GB యాడ్ చేశాను, తర్వాత ఇక్కడ ఒక 20 GB యాడ్ చేశాను. ఇది ఇక్కడ ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు రియల్ టైంలో లాగానే ఒక న్యూ పార్టీషన్ క్రియేట్ చేస్తాను. న్యూ పార్టీషన్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి, ఫస్ట్ fdisk /dev. మీకు ఆల్రెడీ చెప్పా ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో, సారీ మీకు కదా పాత క్లాస్లో చెప్పా. /dev అంటే ఏంటంటే డివైస్ ఫైల్స్ అన్నమాట. ఓకే, మన రామారావు మన చైతన్య చెప్పినట్టు నీకు ఫైల్ సిస్టమ్ హిరార్కీ అని ఒక క్లాస్ ఉంటుంది, నీకు ఆల్రెడీ పంపించే ఉంటాను. ఫైల్ సిస్టమ్ హిరార్కీ అవును bro, అవును bro, చూశాను. /dev అనేది ఏంటంటే డివైస్ ఫైల్స్ అని, అంటే హార్డ్ డిస్క్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, నువ్వు ఏదైనా సరే న్యూ స్టోరేజ్ కనుక యాడ్ చేసావు అని అంటే న్యూ స్టోరేజ్ కనుక యాడ్ చేసావంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ /dev తోనే ఉంటుంది అనమాట. /dev తర్వాత డిస్క్ నేమ్ ఉంటుంది. ఇది నువ్వు బండ గుర్తు కొట్టినా పర్లేదు, బట్ బై హ్యాడ్ చేసినా పర్లేదు. సో ఇప్పుడు నేనేం ఓకే. చేస్తాను, ఇక్కడ fdisk కొట్టగానే ఇక్కడ న్యూ డిస్క్ నేమ్ ఏదైతే యాడ్ అయి ఉందో ఆ డిస్క్ నేమ్ ఇక్కడ ఇస్తా. డిస్క్ నేమ్ ఇచ్చిన తర్వాత జస్ట్ నేను ఎంటర్ కొడతా. ఎంటర్ కొట్టిన తర్వాత ఏం వస్తుంది అంటే ఎం ఫర్ హెల్ప్ అని వస్తుంది. ఓకే, ఎం ఫర్ హెల్ప్ అని వస్తుంది. ఎం ఫర్ హెల్ప్ కొట్టిన తర్వాత మీకు ఎం కొట్టిన తర్వాత మనకి నాలుగు ఆప్షన్లు అనిపిస్తే నేనేం చేస్తానంటే ఇక్కడ LSBLK చూడండి, సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ LSBLK కొట్టాను, తర్వాత fdisk /dev ఇక్కడ చూడండి, ఇది నేను ఇస్తాను. ఇక్కడ కాపీ కొట్టి /dev జస్ట్ ఇక్కడ నేను పేస్ట్ కొట్టుకుంటాను, ఎంటర్. చూడండి ఇక్కడ ఎం ఫర్ హెల్ప్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఎం ఫర్ హెల్ప్ కొట్టగానే జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీరు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ ఇప్పుడు నేను క్రియేట్ ఏ న్యూ పార్టీషన్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, క్రియేట్ ఏ న్యూ పార్టీషన్ చేయాలనుకుంటున్నా. జస్ట్ మీరు ఎన్న కొట్టండి, మీరు ఏం చేయొద్దు, సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎన్న కొట్టగానే ఇక్కడ చూడండి P ఫర్ ప్రైమరీ, జస్ట్ ఎంటర్, మళ్ళీ డిఫాల్ట్ నెంబర్ 2, తర్వాత ఇక్కడ చూడండి 2 ఫస్ట్ సెక్టర్ వాల్యూ చూడండి ఇక్కడ 20 ఇవ్వడే కదా, ఇది డిఫాల్ట్ యొక్క మనకి హార్డ్ డిస్క్ యొక్క డిఫాల్ట్ యొక్క పార్టీషన్ యొక్క డిఫాల్ట్ బ్లాక్ సైజ్ వాల్యూ అనమాట. 2047 అనేది డిఫాల్ట్ యొక్క బ్లాక్ సైజ్. ఇదేమో ఎంబీస్ లో ఉంది, ఇదేమో కేబీస్ లో ఉంది. ఇక్కడ చూసారా ఫస్ట్ సెక్టర్ లోనే ఎట్లా చూపిస్తుంది, లాస్ట్ సెక్టర్ లో కేబీస్, ఎంబీస్, జీబీస్, టెరాబైట్, మెగాబైట్ ఉంది కదా. ఇప్పుడు నాకు 10 GB ఉంది కదా, జస్ట్ నేను 6 GB ఇవ్వాలనుకుంటున్నా. క్యాపిటల్ ప్లస్ ఇచ్చి క్యాపిటల్ 6 ఇచ్చి క్యాపిటల్ G కొట్టి ఎంటర్ కొట్టారనుకోండి, ఏముంటుంది, అవుట్ ఆఫ్ రేంజ్ అంటుంది, అంటే స్పేస్ సరిపోవట్లేదు, మీరు జస్ట్ ఒక 3G అని ఇవ్వండి. 3G కొట్టారనుకోండి, ద పార్టీషన్ నెంబర్ లైనక్స్ 3GB హ్యాస్ బిన్ సెట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు దీన్ని సేవ్ చేసి బయటికి రావాలంటే W అనే కమాండ్ ఇస్తే సేవ్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇగో ద పార్టీషన్ టేబుల్ ఐఓ సీట్లు హ్యాస్ బిన్ అలాటెడ్ ద సింకింగ్ ద డిస్క్స్ అని వచ్చింది, అవునా? సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇది డిఫాల్ట్ గా నాకు OS తో పాటు వచ్చింది. ఇది ఇంతకుముందు నేను డిస్క్ లో చేశాను అనుకుంటా, ఇది నేను ఇచ్చింది అనమాట. ఇది ఇప్పుడు అర్థమైందా, కొత్త డిస్క్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వర్ లోకి వస్తాను. నేమింగ్ ఎలా ఇస్తాం ఒకసారి అదొకసారి. ఏంటి బ్రో, మ్మ్. ఏంటిదండి మళ్ళీ చెప్పు. నేమింగ్ ఏ నేమింగ్, ఏది డిస్క్ నేమ్ అంటాం, ఇదా NP02, ఇదా P2? ఇది నేను ఇవ్వను బ్రో, అవును బ్రో, డైరెక్ట్ గా డిస్క్ తీసుకుంటది. నువ్వు మనమే ఇస్తాం కదా ఆ? అక్కడ. ఎక్కడ ఇస్తావు, ఇక్కడ అన్నా. ఇది ఉంది కదా ఇప్పుడు N1P2 అని, అవును, ఆ నేమింగ్ మనమే ఇవ్వాలి అనుకుంటా. ఇక్కడ లో ఇస్తాం కదా మనం అక్కడ ఎక్కడ bro? SDA SDB. ఇక్కడ బ్రో ఇది మనం యాడ్ చేసిన తర్వాత LSBLకి కొట్టిన తర్వాత మనం ఆ, నేమింగ్. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ మనం ఎందుకు ఇస్తాం బ్రో, అది ఆటోమేటిక్ గా OS తీసుకుంటుంది బ్రో డిఫాల్ట్ గా, మనం ఇవ్వలేం కదా. డిస్క్ యాడ్ చేసిన తర్వాత నేమింగ్ ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది కదా, డిస్క్ నేమ్ యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. మనం ఓకే ఓన్లీ ఓకే కొత్త పార్టీషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నీకు ఈ ఆప్షన్స్ అడుగుద్ది.
ఎప్పుడైతే కొత్త ఉమ్, పార్టీషన్ క్రియేట్ చేస్తున్నామో ఎంత అయితే సైజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ ఆల్రెడీ P1 ఉంది కాబట్టి ఇక్కడ 1 P2 ఉమ్, తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీషన్ చేసాం ఉమ్, అనుకో ఇక్కడ 1 P3 అని వస్తుంది. అది ఆటోమేటిక్ గా ఉమ్. నేమింగ్ కన్వెన్షన్ దానంతరం అదే తీసుకుంటుంది, మనం ఇచ్చే పని ఉండదు అనమాట. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ ఐడియా ఉందా ఎవరికన్నా? సో ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ ఏం లేదు. ఇక్కడ చూడండి, మీకు విండోస్ లో మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసినా కానీ ఈవెన్ ఇక్కడ మీకు విండోస్ లో ఈ ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఎట్లయితే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి వాట్ ఈజ్ ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అని కొడతా. అంటే మీకు అర్థం అవడానికి మీకు వచ్చు, బట్ కానీ ఏంటంటే ఇవన్నీ చదివితే వస్తాయి, బట్ మీకు ఎందుకంటే ఇంకా కొంచెం టెక్నికల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే కొంచెం మీకు నీట్గా అర్థమయ్యేటట్టు. ఈ ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు విండోస్లో ఇక్కడ చూడు, నేను సి డ్రైవ్లోకి వెళ్ళాను. నీకు ఇక్కడ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో అనిపిస్తున్నాయి అంటే చూడు, యాంగ్లర్, .NET, బూట్ స్ట్రాప్, ఫస్ట్ ప్రాజెక్ట్, ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా విండోస్లో ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ ఉంటేనే అనిపిస్తాయి అనమాట. ఎందుకు? ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్, ద ఫైల్ సిస్టమ్ ఈస్ ద మెయిన్లీ విండోస్ సర్వర్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది చూడండి, డేటాని స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజింగ్ అండ్ రిట్రీవింగ్ అంటే ఏంటి? డేటాని స్టోర్ చేసుకోగలదు, ఆర్గనైజ్ చేసుకోగలదు, రిట్రీవ్ చేసుకోగలదు అనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కనుక మీరు ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ కనుక మీరు కరప్ట్ అయిపోయింది అనుకోండి, మనకి ఇవన్నీ కూడా అగిపించవు, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో అగిపించవు. సో మనకి లైనక్స్లో కూడా ఫైల్ సిస్టమ్ వచ్చేసరికి మనకి రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి ext4 అండ్ XFS. ఓకే, రెండు ఉంటాయి. ఇవి సేమ్ లైక్ యాజ్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఎలా అయితే మీరు డి డ్రైవ్కి సి డ్రైవ్కి అసైన్ చేస్తున్నారో, సేమ్ లైక్ యాజ్ మనం లైనక్స్లో కూడా ఎక్స్ఎఫ్ఎస్ కానీ అండ్ ext4 ఫైల్ సిస్టమ్ కానీ అసైన్ చేయాలన్నమాట. దానికి కమాండ్ వచ్చేసరికి mkfs.ext4 ఇచ్చినా పర్లేదు, XF ఇచ్చినా పర్లేదు. కానీ XFS అనేది లేటెస్ట్ ఫైల్ సిస్టమ్, ext4 అనేది ఓల్డర్. నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు /dev, ఇక్కడ డిస్క్ నేమ్ ఏంటి? 1P2 కదా, అది 1P2. అది ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వర్లోకి వెళ్ళి mkfs.ext4 ఇస్తున్నా, లేకపోతే XFS, మీ ఇష్టం ఏదైనా. ఓకే, రెండిట్లలో ext4 యూజ్ చేస్తున్నాం, XFS ఇంకా రాలేదు. ఇప్పుడు ఎక్కువ XFS యూజ్ చేస్తున్నారు బ్రో. అవునా? సో ఇక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు కదా. ext4 న్యూ సర్వర్స్ కి కంపాటబిలిటీ ఉండదు, ఎందుకంటే అది ఓన్లీ 16 TB వరకు లర్న్ సైజ్ మాత్రమే ఉంటుంది. ఇది పెగాబైట్లలో ఉంటుంది XFS. అది ఓన్లీ అబ్బో. 16 TB వరకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది. ఇది XFS అనేది పెగాబైట్స్. అంటే ఎక్స్టెండ్ పెగాబైట్స్ అంటే డిస్క్ మనం మహా అయితే మనం 50 GB 100 GB కన్నా ఎక్కువ చెయ్యంలే. లేదు బ్రో, మా దాంట్లో వరాకిల్ సర్వర్స్ ఉన్నాయి బ్రో. ఒక సర్వర్ కి 20 TBs ఉన్నాయి అనమాట. ఒక్కొక్క సర్వర్ కి 20 TB లెన్స్ అసైన్ చేస్తాం మేము. అప్పో. ఎందుకంటే వరాకిల్ వాళ్ళకి డేటా ఎక్కువ ఉంటుంది కదా డంప్స్ కి. సో మా దాంట్లో 20 TB, 30 TB, 40 TB, 60 TB, ప్రతి సర్వర్ లో 70 డివిఏ TB సర్వర్లా కూడా ఉన్నాయి మా దాంట్లో. డివిఏ సర్వర్లు కాబట్టి అవును. ఓకే, సో ఇప్పుడు వాడ్ సర్వర్. చూడండి. అవును, కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవ్వగానే ఏంటంటే మనకి ఆటోమేటిక్ ఏంటంటే బ్యాక్ ఎండ్ కొన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అయినాయి. అదే కనుక మీరు కనుక ఇవ్వకపోతే రా హార్డ్ డిస్క్ లో మీరు డేటాను సేవ్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నేను mkfs.xfs ఫైల్ సిస్టమ్తో ఫార్మేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను, mkdir కమాండ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు చైతు డేటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే దీంట్లో ఏంటి, చైతన్య ఏదన్నా ఒక సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, నేను చైతు డేటా అని చెప్పి ఒక డ్రైవ్ లెటర్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను మౌంట్ చేస్తాను. మౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సి డ్రైవ్లో ఏదైతే రా హార్డ్ డిస్క్ని ఎలా అయితే అటాచ్ చేస్తామో, సేమ్ లైక్ అది మౌంట్ /dev nvm v1 n1p2 ఒకటి /dev చైతు డేటా అని ఇచ్చేస్తాను. ఎంటర్ కొడుకు df5 ఇచ్చిన కమాండ్ ఎందుకు? విండోస్లో సేమ్ లైక్ యాజ్ మీరు దిస్ పీసీ కొడతారు కదా. దిస్ పీసీ అంటే సి డ్రైవ్లో డి డ్రైవ్లో ఎంతైతే స్పేస్ ఉందో, ఓకే, సి డ్రైవ్ డి డ్రైవ్లో ఎంతైతే అంటే లైక్ ఇప్పుడు మీరు దిస్ పీసీ కొట్టగానే సి డ్రైవ్లో డి డ్రైవ్లో మీకు ఎంత ఉందో స్పేస్ చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ df5 ఇచ్చిన కమాండ్ కొట్టగానే కూడా మీకు నీట్గా
ఇట్లా మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టంలో ఎంతెంత స్పేస్ ఉంది, టోటల్ సైజ్ ఎంత, యూజ్డ్ ఎంత, అవైలబుల్ ఎంత, యూజ్ ఎంత అయింది, దేనికి మౌంట్ అయ్యింది. మౌంట్ అంటే ఏం లేదండి, మీరు సి డ్రైవ్ అంటే ఈ రా హార్డ్ డిస్క్ని దేనికి మౌంట్ చేస్తున్నారు. మౌంట్ అంటే ఏం లేదు, సి డ్రైవ్కి మౌంట్ చేస్తున్నారా, డి డ్రైవ్కి మౌంట్ చేస్తున్నారా, ఈ డ్రైవ్కి మౌంట్ చేస్తున్నారా అని జస్ట్ క్యాజువల్ అంతే. అక్కడ మీరు మౌంట్ అనే దాన్ని ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, మీరు జస్ట్ అది ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఏంటంటే కొంచెం నేమింగ్ కన్వెన్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కనుక దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఆటోమేటిక్గా మీరు ఆ మౌంట్ అనేది ఆ ఫైల్ సిస్టమ్ అంటే ఏందో అర్థమైపోద్ది. సో ఇప్పుడేంటి, ఇప్పుడు దాకా చెప్పుకున్న క్లాస్ మనం ఇది నార్మల్ లైనెక్స్ పార్టీషన్ అనమాట. ఏది ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా కూడా ఈ స్టెప్స్ అన్నీ కూడా నార్మల్ పార్టీషన్స్ అనమాట. ఓకే. సో ఇట్లా ఉంటే మీరు ఎక్స్టెండ్ చెయ్యలేరు. ఎట్లా ఉంటే చూడండి, స్లాష్ దేవ్ ఇక్కడ డిస్క్ నేమ్ ఉంది చూసారా, ఇట్లా ఉంటే మీరు డిస్క్ని ఎక్స్టెండ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇది 3 GB ఉంది, ఈ 3 GBని కాస్త ఫ్యూచర్లో 5 GB చేయాలనుకోండి, అది పాసిబిలిటీ లేదు. దీన్ని మనం లైనెక్స్ పార్టీషన్ అంటాం. అయితే రియల్ టైంలో మనం ఎక్కువగా వాడేది కూడా ఎల్విఎం ఎక్కువ వాడతాం. ఎల్విఎం అంటే ఏంటి, లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే. ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్లో ఏంటంటే అడ్వాంటేజ్, ఫస్ట్ మీరు ఒక 10 GB క్రియేట్ చేశారనుకోండి, వితౌట్ ఎనీ డేటా లాస్ ఇంకొక 10 GB యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను అందుకనే స్టార్టింగ్లో న్యూ డిస్క్ యాడ్ చేశాను, ఏది 20 GB తోటి. ఓకే. సో ఇప్పుడు మీరు అదే విధంగా సింపుల్గా మళ్ళీ సర్వర్లోకి రండి, ఇక్కడ ఎల్ఎస్బిఎల్కే కమాండ్ కొట్టండి. చూడండి ఇది ఒక కొత్త డిస్క్ ఉంది కదా 2N1 అనేది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే న్యూ డి న్యూ న్యూ వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని డిస్క్ని యాడ్ చేస్తా. ఫస్ట్ నా సినారీ ఏంటంటే నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ నాది టోటల్ డిస్క్ ఎంత 20 GB కదా. ఓకే, టోటల్ డిస్క్ 20 GB. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 20 GBని కాస్త ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక 5 GB తోటి న్యూ ఎల్విఎం క్రియేట్ చేస్తా. ఇక్కడ ఒక సింటాక్స్ ఉందంటే నేను థియరిటికల్గా తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ప్రాక్టికల్లోకి ఎగ్జిక్యూట్ చేస్తాను స్టెప్స్. చూడండి ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పీవీ, సెకండ్ విజీ, ఓకే, థర్డ్ ఎల్వి. మీరు ఇవి బట్టి కొట్టినా పర్లేదు, రియల్ టైంలో ఇంతే ఉంటాయి. మీరేం లేదు, సింపుల్గా కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. థియరిటికల్గా నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే పీవీ క్రియేట్ /dev, ఇక్కడ డిస్క్ నేమ్ ఇవ్వండి. ఓకే, కాపీ, ఇక్కడ పేస్ట్ కొట్టండి. నేనేం చేయట్లా, మొత్తం యాజ్ టీస్గా దాంట్లోనే ఇదిగో ఇక్కడ పీవీఎస్ కొట్టండి. పీవీఎస్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇది డిస్క్ నేమ్, ఇది టోటల్ సైజు. తర్వాత విజీ క్రియేట్, ఇక్కడ చూడండి విజీ క్రియేట్ పక్కన విజీ నేమ్ అనేది మీకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ విజీ నేను సిహెచ్ అని పెడతాను, అంటే లైక్ నాది చైతన్య అంటే విజిసిహెచ్ అంటే ఈ నేమ్ అనేది నాకు ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైనా నాకు గుర్తుండడం కోసం నేను చైతన్య నేమ్ నేను సింటాక్స్ లాగా వాడుకుంటాను అంతే, నాకు గుర్తుండడం కోసం. ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ డిస్క్ నేమ్ ఏది ఇదేగా, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చి విజిఎస్ అనే కమాండ్ ఇవ్వండి. ఇక్కడ విజిసిహెచ్ క్రియేట్ అయిందా. ఇప్పుడు మళ్ళీ ఎల్వి క్రియేట్ -L అంటే లెంత్. ఇప్పుడు నాకు 20 GBలో నేను ఓన్లీ 5 GB మాత్రమే ఇస్తాను. -L అంటే లెంత్, -N అంటే న్యూ. ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇక్కడ విజీ, ఇక్కడ ఎల్వి నేమ్ ఇవ్వాలి. ఎల్వి నేమ్ వచ్చరికి ఎల్వి సిహెచ్ అని పెడుతున్నా. ఎందుకు, నాకు గుర్తుండడం కోసం నేను విజీ నేమ్ ఇది ఇచ్చుకున్నాను కాబట్టి నేను ఎల్వి సిహెచ్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ కూడా మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, అవసరమైతే కుక్క పంది పేరు కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే నాకేంటంటే నా సర్వర్లో నా ఇష్టం కాబట్టి రియల్ టైంలో మీకు ఆల్రెడీ ఏంటంటే ఉంటాయి, నో ప్రాబ్లం, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్లా ఉంటాయి ఆటోమేటిక్గా మీకు ఇస్తే. ఇక్కడ చూసుకుని ఇక్కడ విజిసిహెచ్ ఉంది కదా, నేను దేంట్లో నుంచి స్పేస్ తెచ్చుకుంటున్నా, విజిసిహెచ్ నుంచి తెచ్చుకుంటా. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ అంటుంది, మీరు క్యాప్స్ ఇవ్వండి. స్మాల్ ఎల్కి క్యాపిటల్ లెటర్కి డిఫరెన్స్ ఉంది, నేను చెప్తాను. ఇప్పుడు క్రియేట్ అయింది, ఎల్విసిహెచ్ క్రియేట్ అయింది. ఇప్పుడు నా సినారీ ఏంటంటే ఎంకేఎఫ్ఎస్ డాట్ సేమ్ లైక్ యాజ్ ఇందాక ఇప్పుడు ext4 తోటి క్రియేట్ చేస్తున్నాను. దేవ్ విజీ నేమ్ ఏంటి, సిహెచ్విజీ, సారీ విజిసిహెచ్, ఎల్వి నేము ఎల్విసిహెచ్. ఇక్కడ కొడితే ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, ఎంకేడిఐఆర్. అయితే నేను రామారావుని క్రియేట్ చేస్తున్నాను, అంటే ఇది రామారావు ఫోల్డర్ అనుకోండి, రామారావు.
ఏదైనా ఇచ్చుకోవచ్చు, డిస్క్ నేమ్ లాగానే మీరు డి డ్రైవ్ లెటర్ లాగానే ఏదైనా ఇచ్చుకోవచ్చు. మౌంట్ దేవ్ ఇక్కడ విజీ నేము విజిసిహెచ్ ఎల్వి ఇక్కడ ట్యాబ్ కొడితే ఎల్వి నేమ్ ఎల్విసిహెచ్ రామారావు రామారావు కొట్టారనుకోండి, ఇక్కడ మీరు మౌంట్ డిఎఫ్ ఇచ్చిన అయిపోతుంది. కమాండ్ కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి మీరు 5 GB ఇచ్చారు కదా, నేనేం చేస్తాను సిడీలోకి వెళ్ళి రామారావు కొట్టి దీంట్లో ఒక ఒక ఏదో సంథింగ్ ఒక డమ్మీ ఏదో క్రియేట్ చేస్తా, కొన్ని క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది 5 GB కాస్త ఇంకొక 5 GB ఎక్స్టెండ్ అవ్వాలి. ఇప్పుడు నాకు విజిఎస్లో స్పేస్ ఎంత ఉంది ఇంకా స్టిల్. 15 GB ఉంది. సో నేను ఎల్వి ఎక్స్టెండ్ -L ప్లస్ 5G /dev విజీ నేమ్ ఏంది విజిసిహెచ్ విజిసిహెచ్ ఎల్విసిహెచ్ ఎల్విసిహెచ్ 00. డ్యూరింగ్ ద సంథింగ్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ మళ్ళీ క్యాప్స్ లెటర్ ఇవ్వండి. సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి 10 GB అయిందా కాదా? 10 అయిందా GB కాలేదా? అయిందా వచ్చిందా? మేక్ ఫైల్ సిస్టమ్. మేకే ఫైల్ సిస్టమ్ కొట్టాలి. మేకే ఫైల్ సిస్టమ్ బదులు ఇప్పుడు ext4 ఇచ్చాను కాబట్టి రీసైజ్ 2fs కొట్టాలి. రీసైజ్ 2fs అంటే ఏంది? రీసైజ్ అవుతుంది. అది అప్డేట్ అయింది. సో ఇప్పుడు అయింది. ఎల్ఎస్ అనే కమాండ్ కొడుతుంది, దాంట్లో ఉన్న డేటా ఎక్కడికి పోయిందా? యాడ్కి పోలా. సో ఇది యాక్చువల్గా ఎల్విఎం యొక్క కమాండ్స్. నేను చూడండి, నేను కమాండ్స్ చాలా తక్కువ వాడింది. ఇదిగో 5 కమాండ్స్, ఏం లేదు ఇక్కడ. పివి క్రియేట్, విజీ క్రియేట్, ఎల్వి క్రియేట్, తర్వాత బ్రో అవి మనకి చాట్ లో పెట్టు బ్రో ఆ కమెంట్స్ కూడా, ఎందుకంటే లేకపోతే మనకు సో ఇవి కనుక ప్రాక్టీస్ చేయకపోతే మీరు థియరిటికల్గా ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదనమాట. ఇప్పుడు మీరు ఇంకా స్పేస్ని యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు విజిఎస్లో స్పేస్ ఎంత ఉంది? స్టిల్ ఇంకా 10 GB. 10 GB. ఒకవేళ కనుక ఈ 10 GB కనుక కూడా అయిపోతే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనం ఇందాక డిస్క్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగనే మళ్ళీ యాడ్ డిస్క్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో 10 GB 20 GB యాడ్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఎఫ్ డిస్క్ కొట్టాలి, ఫార్మాట్ డిస్క్ కొట్టాలి. అంతే సేమ్ లైకేజ్ యాడ్ డిస్క్ యాడ్ చేసుకొని మళ్ళీ పివి క్రియేట్ ఫార్మాట్ ఇక్కడ విజీ క్రియేట్ ఎల్వి క్రియేట్. బ్రో ఫార్మాట్ డిస్క్ తర్వాతే కదా పివి క్రియేట్ విజీ క్రియేట్ ఎల్వి క్రియేట్ చేసేది ఇక్కడ. అంతే ఫార్మాట్ డిస్క్ తర్వాతనే, ఫార్మాట్ తర్వాతనే అక్కడ చేయాలన్నమాట. అవును, మెయిన్ కాన్సెప్ట్ ఎల్విఎం. మెయిన్ ఎల్విఎం. బ్రో ఎల్విఎం ఈజీగానే ఉంటుంది బ్రో, స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలంతే. ఈజీగా ఉంటుంది కానీ అడుగుతాడు కంపల్సరీగా, కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతాడు. అవును, ఇంటర్వ్యూలో అడుగుతారు. వితౌట్ మెయిన్ ఏంటంటే ఎల్విఎం లేకుండా రియల్ టైం కాన్సెప్ట్ ఉండదన్నమాట. అందుకని ఏంటంటే మీకు నార్మల్ పార్టీషన్ కన్నా దీనికి చెప్పే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు /d nvm_p2 ఏదైతే ఉందో దీంట్లో మనం ఎక్స్టెండ్ చేయలేము. ఎందుకు ఎక్స్టెండ్ చేయలేము? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది స్టాండర్డ్ పార్టీషన్ కాబట్టి కరెక్ట్. ఇది ఎల్విఎం కాబట్టి ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపట్టొచ్చు. /dev మ్యాపర్ కింద ఉంది అని అంటే ఇది ఎల్విఎం. ఇక్కడ మ్యాపర్ లేదు అనుకోండి, ఇది ఆటోమేటిక్గా స్టాండర్డ్ పార్టీషన్, మన చేతితో చెప్పినట్టు. సో ఇక్కడ /dev ఇక్కడ ఇది కూడా స్టాండర్డ్ పార్టీషన్, ఇది కూడా స్టాండర్డ్ పార్టీషన్. ఓకే, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చినాయి. ఇప్పుడు మీరు కొత్తగా న్యూగా ఓఎస్ని బిల్డ్ చేస్తారు కదా, సో ఓఎస్ని బిల్డ్ చేసినప్పుడు మనం ఒక ఇక్కడంటే 8 GB ఇచ్చిండు AWSలో, మనకి యాక్చువల్గా 100 GB కావాలి యాక్చువల్గా ఒక ఓఎస్ ఇన్స్టాలేషన్ రియల్ టైంలో. సో ఇట్లా శేషు నీకేదో డౌట్ ఉందన్న శేషగిరి, అదేందో చెప్పు ఒకసారి. జాయిన్ అయ్యాడా? శేషు రీసైజ్ 2fs అనేది ఇది ఉంది కదా, డౌట్ వచ్చింది కొంచెం అక్కడ రీసైజ్. నువ్వేం కన్ఫ్యూజ్ పెట్టుకోవద్దు, నేను చెప్తా చూడు. ఇక్కడ ఏం లేదు, నేనేం చేశానంటే ఇక్కడ నువ్వు డౌట్ ఏం పెట్టుకోవద్దు. నేను ext4 అనే ఫైల్ సిస్టమ్ వాడాను కాబట్టి ఇక్కడ mkfs.ext4/dev vg name అంటే ఎల్వి నేమ్ ఉంది కదా, ఇక్కడ నేను డిస్క్ని ext4 ఫైల్ సిస్టమ్ కనుక ఉంటే, ఓకేనా, ఉంటే ఇక్కడ రీసైజ్ 2fs వాడాలి. ఎక్కడ వాడాలి ఇది? ఎక్కడ వాడాలి? డిస్క్ని ఎల్విఎంని ఎక్స్టెండ్ చేసేటప్పుడు. అర్థమైందా? ఎల్విఎంని అదే నేను ఇక్కడ mkfs.xfs అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఏమి ఇస్తా చెప్పు, నీకు XFS తెలుసుగా.
ఆ, ఏమిస్తా ఏమిస్తా విజన్ ఎల్వి నేమ్. ఓకే. ఈ ఎక్స్ఎఫ్ రీసైజ్ ఆఫ్ ఎక్స్ఎఫ్ఎస్ గ్రో గ్రో. ఎఫ్ఎస్ ఇవి ఇస్తా. ఎక్స్ఎఫ్ఎస్. ప్రాక్టీస్ తప్పుతుంది, చెయ్యి. ఇదే అన్న రాలేదు నాకు, అదొకటే రాలేదు. ఎక్స్ఎఫ్ఎస్ రీసైజ్ చేసేస్తున్నాను నేను. అదే అబ్బా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఇంపార్టెంట్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాన్ డూ లెర్న్ అబ్బా. వితౌట్ ప్రాక్టీస్ ఉమ్, లైనక్స్ లో నేను చెడుగుడు ఆడతా, నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతా అంటే అది వర్కౌట్ కాదు. ప్రతి కమాండ్ ఉమ్. కి మీనింగ్ తెలియాలంటే 100% నీ నీ చెయ్యి కమాండ్ సర్వర్ మీద పడాలి. సర్వర్ మీద పడకుండా నువ్వు ప్రాక్టీస్ లేకుండా మనం కమాండ్ అసలకి చదివితేనే కరెక్ట్, తప్ప అసలు నువ్వు చెప్పలేం. ఎంత చెయ్యి అది అసలు గుర్తుపట్టలేవు, రాదు కూడా. అది ఇప్పుడు నీకు ఆ, అందుకే ఇక్కడ అంటే ఈ మనమే డిఫరెన్స్ ప్రాక్టీస్ అర్థం కావాలంటే ముందు చేసి నీకు ఇది అర్థం కావాలి. గ్రో ఎఫ్ఎస్ అనే కమాండ్ అదే అదే. నేను ఇది ఎక్కడ వాడాలి అని. రియల్ టైమ్ లో వాడింటే ఆల్రెడీ ఆటోమేటిక్ గా హ్యాండ్ కి అలవాటు అయిపోద్ది. మనకు గుర్తు లేకపోయినా హ్యాండ్ దాని మీదకి వెళ్తాం. అవునవును. నేను ఈ ఎక్స్ఎఫ్ఎస్ గ్రో ఎఫ్ఎస్ కాకుండా రీసైజ్ ఎఫ్ఎస్ చేసేస్తున్నాను. రీసెర్చ్ టు ఎఫ్ఎస్ కూడా EXT4 ఫైల్ సిస్టమ్ వాడితే అవుద్ది, కానీ నువ్వు EXT4 వాడినా XFS నాకు తెలియాలిగా ముందు. నేను ఎక్స్ఎఫ్ఎస్ వాడి రీసైజ్ కొట్టేస్తున్నాను అది. ఆ, ఏం కాదులే, నువ్వు బ్రో ఇంకా మాకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నావు, ఇబ్బంది యాక్చువల్లీ లేదులే. బ్రో ఒక డౌట్ ఏంటంటే, ఆ, ఇప్పుడు మనం యాడ్ డిస్క్ మనమే చేసాం కాబట్టి ఈఎక్స్టీ ఫార్మాట్ లో మనం ఇచ్చేసామని తెలుసు. ఆ. అంతకు ముందే ఎవరు యాడ్ చేసి ఉంటాడు, దాన్ని ఇంకొంచెం స్పేస్ రీసైజ్ చేయమన్నారు అనుకో, అది ఈఎక్స్టీ లో ఉందా ఎక్స్ఎఫ్ఎస్ లో ఉందా ఎలా తెలుసుకోవాలి? ఏం లేదు, సింపుల్. DF-HT కొడితే హెచ్ మొత్తం వచ్చేస్తాయి నీకు డీటెయిల్స్. ఓకే, ఎక్స్టీ లో ఉందా ఎక్స్ఎఫ్ఎస్ లో ఉందా అది? ఆహా. లేదా ఎస్ ఎస్. BLKID కమాండ్. ఇక్కడ ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఇది వాడండి, DF-HT వాడండి. ఇంకా అడ్వాన్స్డ్గా కావాలంటే DF-HTP ఇది కొడితే ఇంకా అడ్వాన్స్డ్గా వస్తుంది మీకు. అదే 1 by 1 వస్తుంది అదే. ఆర్డర్ ప్రకారం. సో ఇది మీ రెండు వితౌట్ ప్రాక్టీస్ లేకుండా హార్డ్ వర్క్ చేస్తేనే వర్కౌట్ అనేది. ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే. ఇక్కడ చూడండి, ఇది VFAT లో ఉంది, ఇది నేను క్రియేట్ చేయాలి. డిఫాల్ట్గా ఇది బూట్ లెవెల్లో ఇది ఆటోమేటిక్గా ఓఎస్ఓడు AWS ఎన్విరాన్మెంట్ కూడా చేసుకున్నాడు బ్యాక్ ఎండ్. తర్వాత ఇది 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 కూడా ఇది స్లాష్ అనేది కూడా వాడు క్రియేట్ చేసిందే. EXT4 నేను క్రియేట్ చేశాను, XFS అనేది నేను క్రియేట్ చేశాను. మ్యాక్స్ XFS లోనే ఉంటాయి బ్రో మీవి. మీ ఓల్డర్ సర్వర్స్ కాబట్టి అట్లా ఉన్నాయి అనుకుంటా బ్రో, మా అన్ని XFS ఉంటాయి మ్యాక్స్. ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ముందైతే అది పీవీ క్రియేట్, విజీ క్రియేట్, ఎల్వి క్రియేట్ అనేది బట్టి వేసుకోవాలి. అంతే, ఎందుకంటే కథ అసలు ఎల్విఎం బట్టి ఎలా వేసుకుంటే చేస్తా సరిపోతుంది అనేది అంతే. ఆ తర్వాత అవి క్రియేట్ చేసిన తర్వాత మేక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాం. దాన్ని ఎక్స్టీ ఫార్మాట్ లో కానీ ఎక్స్ఎఫ్ఎస్ లో కానీ మార్చుకుంటాము. అవునవును, కరెక్ట్. ఏదైనా సరే డిస్క్ యాడ్ చేసిన తర్వాత ఫార్మాట్ డిస్క్ కొట్టాలి ఫస్ట్, ఎఫ్ డిస్క్. అంతే అంతే, ఎఫ్ డిస్క్ కొట్టి ఎఫ్ డిస్క్ పార్టీషన్ నేమ్ అంతే. అదే మన ఈ ఏదైతే నేమింగ్ ఇస్తామో దేనికైతే ఇస్తామో మౌంట్ చేస్తాం. అంతే అంతే. ఇది ఒకసారి చేయండి బ్రో, ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆ, ఈ ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు మనం ఇది చూసుకొని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చేసుకోవచ్చు, మీరు కరెక్ట్ కమెంట్స్ కరెక్ట్. రన్ చేసినట్టు హిస్టరీ ఉంది అవునవును, కదా. కమాండ్స్ ఉండాలి బ్రో, ఆ, కమాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవునవును. వితౌట్ కమాండ్స్ లేకుండా ఏం చేయాలి. సో చేయండి బ్రో, రేపు ఏం చేద్దాం అంటే థియరిటికల్ చూద్దాం. పీవీ క్రియేట్, VG క్రియేట్ అవి థియరిటికల్ చూసి రేపు సుడో యాక్సెస్ చెప్తా. సుడో యాక్సెస్ లో ఇప్పుడు మనకి యూజర్ యాక్సెస్ ఉంది కదా, ఆ యూజర్ యాక్సెస్ అవును. లో లైక్ వాళ్ళకి ఎలా యాక్సెస్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి అది చూద్దాం రేపు. ఒక సూడో పర్టికులర్ యాక్సెస్ కూడా చెప్పండి. రూట్ అదే యాక్సెస్ సూడో. సుడో యాక్సెస్ రేపు చెప్దాం. అది కాన్ఫిగరేషన్ ఫైల్ ఒకటి ఉందిలే, ETC సుడోర్స్ అని. ఏ సుడో కొడితే వచ్చేది, సూడో చిన్న. ఏ సుడో. ఇది కమాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇది రెడ్ హార్ట్ ఓఎస్ తీసుకోవాలి, దీంట్లో వరస్ట్ ఉంటుంది AWS ఎన్విరాన్మెంట్లో. కంట్రోల్ అవును. X, ఎస్. దీంట్లో AWS ఎన్విరాన్మెంట్లో కొంచెం విఐటర్ డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో. అసలు ఇందులో ఓన్లీ ఏదో మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికే తప్ప అసలు అంతగా దేనికి ఏం పనికిరాదు. ఉండదు. అవును. హ్యాంగ్ అయిపోతుంది. ఆ?
హ్యాంగ్ అవ్వదు, అది నీ హ్యాంగ్ సిస్టమ్ బట్టి అయిపోతుంది. ఉంటది. అవ్వదు అవ్వదు, కొంచెం హ్యాంగ్ అవ్వదు. నువ్వు ఇందాక అది చేస్తున్నప్పుడే అయిపోయింది బాగా. ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు మినీ కాకుండా కొంచెం పెద్దది తీసుకో, అంటే మ్యాక్రో కానీ స్మాల్ కాకుండా కొంచెం పెద్దది తీసుకో ఇన్స్టెన్స్. తీసుకో ఇంకా ఏది ఏముంది బిగ్ బ్రో సైజ్ లోనా? దాంట్లో AWS కాకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, AWS. ఇప్పుడు డైరెక్ట్ సిస్టమ్ ఇప్పుడు లోనే ప్రాక్టీస్ చేసుకోవడానికి AWS కాకుండా ఇంకా ఇంకా ఏముంటాయి? విఎం ఇంకా విఎంవేర్ అంటే ఉంది. ఇప్పుడు మనం విండోస్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకుంటామో అట్లే లైనక్స్ ఓకే ఓకే. ఉబుంటూ ఇన్స్టాల్ ఉంటుంది కదా? చేసుకోవాలి. అబ్బా ఉబుంటూ వద్దులే, నువ్వు ముందు RHEL చేసుకోవాలి. ఉబుంటూ నీకు తెలియదు, అది వేరు ఉంటుంది, ఇది ఉంటుందా? వేరు ఉంటుంది. ఆహా, ఉబుంటూ ఉంటుందా? వర్షన్ వేరుంటది. ఉబుంటూ అసలు చాలా మందికి లైనక్స్ వచ్చిన వాళ్ళందరికీ ఉబుంటూ రాదు. అవును. ఉబుంటూ సపరేట్. ఇప్పుడు దీనికి అప్డేట్ కొడితే దానికి APT అప్డేట్ కొడతాం, APT అప్గ్రేడ్ కొడతాం. ఉబుంటూ అనేది కొంచెం క్రిటికల్. ఆ, అంతేనా బ్రో? అంతే అంతే కరెక్ట్. RHEL ఈజీ ఉంటుంది, అందరూ RHEL మీదే చెప్తారు. ఏపీటీ ఉబుంటూ గెట్ ఇన్స్టాల్. ఆర్హెచ్ఎల్ ముందు ఆర్హెచ్ఎల్ ప్రాక్టీస్ చేయి. ఉబుంటూ బేసిక్ వరకు ఓకే, తర్వాత పనికిరాదు అడ్వాన్స్. తక్కువ ఉంటాయి ఉబుంటూ మిషన్స్ అన్ని. నాకు తెలిసి ఉబుంటూ అన్ని ఫిజికల్ మిషన్సే. అవును. వర్చువల్ మిషన్స్ అన్న RHEL ఉంటాయి రా, ఫిజికల్ మాత్రం ఉబుంటూ ఉంటుంది. ఓకే. CentOS, ఉబుంటూ అవన్నీ దానికి. ఉమ్. మ్మ్. నువ్వు ఈ ప్రాక్టీస్ చేసుకునే ముందు ఇగో బ్రో వీడికి ఒక మన ఆ, అంటే ఇప్పుడు పార్ట్ ఇది అయిపోయిందరా, ఫైల్ సిస్టమ్. ఆ, చూస్తున్నా అదే. అదే అన్ని రోజులు చూడకూడదు, అది ఒక్క రోజే. అదే కన్ఫ్యూజన్ ఉండలేదు. స్లాష్ హోమ్ దేనికి, స్లాష్ యూజర్ దేనికి. ///LS అవే చూస్తు. అది ఒక పేపర్ మీద రాసుకొని బట్టి వేసుకోవాలి, ఇంకంతే. అదే మెయిన్ ఇంపార్టెంట్. అంతే. అది అర్థమైందంటే సగం అర్థమైనట్టే నీకు. అది ఏమేమి ఫైల్స్ ఎందులో ఎందులో ఉంటాయి ఏంటనేది రావాలి నీకు. అదే ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది, మొత్తం నువ్వే బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలి. ఈ LVM కాన్సెప్ట్ నీకు ఇప్పుడేమో అర్థం కాదు, కాకపోతే ఇంక రియల్ టైం సినారియో అంటే నీకు ఇప్పుడు రేపొద్దున ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ LVM అంటే ఏంటంటే నాకు తెలుసు అని చెప్పడానికి. LV ఎక్స్టెండ్ ఎలా చేస్తావు అని. బ్రో LV ఎక్స్టెండ్ కమాండ్ ఇందులో రాదా? వస్తుంది బ్రో. ఇప్పుడు చేసిన ఇందులో ఎల్వి ఎక్స్టెండ్ వాళ్ళే ఇప్పుడు చేసింది అదేగా. ఎల్వి ఎక్స్టెండ్ ఇదిగో ఇక్కడ వాడాగా. ఆ, ఎల్వి ఎక్స్టెండ్ వాడిన ఓకే. తర్వాత రీసెర్చ్ 2FS కొట్టా. ఆ, అదే ఆల్రెడీ ఉన్నదాన్నే LV ఎక్స్టెండ్ చేసుకుంటాం అంతే అంతే, కదా. ఏముండదు బ్రో, కొంచెం ప్రాక్టీస్ అంతే, కన్ఫ్యూజ్ అవుతుంటారు అంతే, ఏం లేదు, ఒకసారి చూస్తే మొత్తం వచ్చేస్తే ఏముండదు. ఒక మిషన్ ప్రాక్టీస్ పర్పస్ లాంచ్ చేసుకుంటే ఒక VM బిల్డ్ చేసుకుంటే పోయిద్దాం అనిపిస్తుంది. చేసుకో బ్రో, బెటర్ ఉండాలి, ఉంటే లేకపోతే కష్టం. నేను అడుగుతా ఈరోజు ఒక VM బిల్డ్ చేసుకుంటా అని. అడుగు ఒకసారి. ఒక VM బిల్డ్ చేసుకుంటే ఈ రామారావు గారు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎవరు కరెక్ట్. ఒక VM బిల్డ్ చేసుకుంటా ప్రాక్టీస్ పర్పస్. అప్పుడెప్పుడో బిల్డ్ చేసుకోమన్నాడు ఆన్సిబుల్కి 2. చెయ్యలా నేను. అడుగు, ఇప్పుడు అడుగు, ఏమైంది ఇప్పుడు అడిగితే మీ ఇంకా ఎన్విరాన్మెంట్ ఇంకా స్పీడ్ ఉంటుంది, మీ ఎన్విరాన్మెంట్ అవునవును, మస్తు ప్రాక్టీస్ చేయొచ్చు. అది చేస్తా, అడుగుతా. అందులో మనకు టైం వెంటనే అంటే మా మేనేజర్ని అడగాలి. అవునవును. ఉమ్, చేసుకోమంటాడు ఏమన్నాడు. ఏముంది, ఓనర్ నేను పెట్టేసుకొని మా టీం లీడ్ని కాంటాక్ట్ నేను కాంటాక్ట్ పర్సన్, మా టీం లీడ్ గ్రూప్ ఓనర్ పెడితే ఇక అంతే అంతే, ఏముండదు, అయిపోద్ది బ్రో. 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే 5వ సారి నువ్వే చేస్తావు. అంతే. ఓకే బ్రో, రైట్ థ్యాంక్ బ్రో. యూ.